నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి నేను మాట్లాడే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. అదేంటయ్యా అంటే, ఉదయాన్నే పేపర్ తిరిగేసినప్పుడు ఒక వార్త కనిపించింది. ఆ వార్త అందరికీ సాధారణ వార్త అవచ్చు. తెలుగుదేశం వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాలుగా విశ్లేషించుకోవచ్చు, అనుకూలంగా, వ్యతిరేకంగా. కానీ నాకు మాత్రం ఒక్క క్షణం అనిపించిన భావన ఏంటంటే, ఆహా, న్యాయ వ్యవస్థకే జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరాడే అనేటటువంటి భావన అయితే కలిగి. ఎస్, తాను యూరప్ పర్యటన తర్వాత, అంటే లాస్ట్ మంత్ అక్టోబర్లో ఒక 15 రోజుల పాటు యూరప్ పర్యటనకి వెళ్ళొచ్చాడు. ఆ వెళ్ళొచ్చే ముందే పర్మిషన్ తీసుకొని, జగన్మోహన్ రెడ్డి కేసుల దృష్ట్యా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కాబట్టి పర్మిషన్ తీసుకొని యూరప్ పర్యటనకి వెళ్ళొచ్చేటటువంటి సందర్భంలో, మీరు వెళ్ళొచ్చిన తర్వాత నవంబర్ 14 లోపులో మా ముందు హాజరు కండి, వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చే ముందే న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్లో 14వ తారీఖున ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలి అనేటటువంటి విషయం ఆయనతో పాటు ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఆ సందర్భంగానే చాలా మంది అనుకున్నారు, అర్రే న్యాయస్థానం భలే ఫిట్టింగ్ పెట్టిందే, మరి ఈ ఫిట్టింగ్ని ఎలా దాటుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి వస్తాడా, రాడా, వ్యక్తిగతంగా హాజరవుతాడా, అవ్వడా అనేటటువంటి సందేహం అయితే అందరిలోనూ కలిగింది. మిగతా వాళ్ళలో అయితే న్యాయస్థానం ఆదేశించగానే ఖచ్చితంగా వస్తారు, చేతులు కట్టుకుని నిలబడతారు, ఆ ఆదేశాలు పాటిస్తారు, ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి సర్దుకుపోతారనే భావన ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ ఆ రోజు ఎవరికైతే వచ్చిందో వాళ్ళ డౌట్ నిజమంటూ ఈ రోజు వార్తల్లో ఉదయాన్నే వార్త చూడగానే, పేపర్ చూడగానే మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే, నేను రేపు 14వ తారీఖున వ్యక్తిగతంగా హాజరు కాలేను, ఆ ఆదేశాలను మీరు తొలగించండి, కావాలంటే నా బదులు నా న్యాయవాది హాజరవుతాడు అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు. పిటిషన్ వేయడంతో పాటుగా దాంట్లో చేసినటువంటి అంశాలు చూస్తే, నేను అక్కడికి రావాలంటే, హాజరు కావాలంటే అధికార వ్యవస్థ, యంత్రాంగం భారీ స్థాయిలో రక్షణ ఏర్పాట్లు నా కోసం చేయాల్సి ఉంటుంది, అది వాళ్ళకి పాపం ఇబ్బందికరం, దాంతోపాటుగా చాలా ఖర్చుతో కూడా కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి దయచేసి ఈ ఆదేశాలను తొలగించండి అని చెప్తూనే కొంచెం న్యాయస్థానం మీద దయ తలిచి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు. సహజంగా ఆప్షన్లు కోర్టు ఇస్తాయి, ఇప్పుడు రివర్స్ లో జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఆప్షన్ కూడా ఇచ్చాడు. అంతగా మీరు కావాలనుకుంటే, తప్పకుండా నేను చెప్పేటటువంటి మాటలు వినాలనుకుంటే, నా స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటే, వీడియో కాన్ఫరెన్స్ లో మీకు అటెండ్ అవ్వటానికి నేను సిద్ధంగా ఉంటాను, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ లో మీకు అందుబాటులో ఉంటాను, చెప్పండి, అయితే పూర్తిగానే రద్దు చేయండి, లేదంటే వీడియో కాల్లో కన్నా వచ్చేటటువంటి అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక పిటిషన్ అయితే పెట్టుకున్నాడు అనమాట. ఇది కదా జగన్మోహన్ రెడ్డి అంటే అనేటటువంటి భావన అయితే అందరికీ కలుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సమస్యను న్యాయస్థానం ఏ విధంగా పరిష్కరిస్తుంది? జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్లుగా, అబ్బెబ్బెబ్బే మీరు రావటం ఎందుకండి, అది కుమారుంది వీడియో కాల్లోనే మిమ్మల్ని చూస్తాం, మీరు చెప్పాలనుకుంది ఏదో చెప్పండి అని చెప్పేసి సమర్థిస్తూ ఆయనకు అనుకూలంగా తీర్పిస్తుందా, లేదంటే ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాల్సిందే, హాజరు కావాల్సిందే అనే విధంగా తీర్పు ఉంటుందా? కాదు, కూడదు, అసలు ఈ గొడవంతా ఎందుకు, సరే నీ తరపున ఎవరో ఒకళ్ళు న్యాయవాది అయితే వస్తాడంటున్నారు కదా, అతని దగ్గర నుంచి మేము స్టేట్మెంట్ తీసుకుంటాంలే, నువ్వు రాక్కర్లా, వీడియో కాల్లో కూడా అవసరం లేదని చెప్పేసి పూర్తిగా ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటుందా? సో నంబర్ 1, వీడియో కాల్లో వచ్చినా సరిపోతుంది అంటుందా, లేదంటే ఖచ్చితంగా రావాలని అంటుందా, లేదంటే నీ తరపున న్యాయవాది వచ్చినా పర్వాలేదు, ఎవరైతే ఏంటనేటటువంటి ఒక తీర్పు వస్తుందా అనేటటువంటి ఉత్కంఠ అయితే అందరిలోనూ కలుగుతుంది. సో ఇది ఖచ్చితంగా సవాలే. ఎందుకు సవాలయ్యా అంటే, ఈ మూడిట్లో ఏ రకమైనటువంటి తీర్పు వచ్చినా సరే, అంటే మధ్యలో నేను చెప్పినటువంటి ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే, హాజరు కావాల్సిందే అనేటటువంటి తీర్పు తప్ప, వీడియో కాల్లో తీసుకున్నా, వాళ్ళ న్యాయవాదిని తీసుకున్నా, లేదంటే అసలు మీరు రాక్కర్లేదని చెప్పేసి కొట్టేసినా, ఏం జరిగినా సరే ఖచ్చితంగా సవాలుగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. చిన్నోడికో న్యాయం, పెద్దోడికో న్యాయమా అనే భావన అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పటికే కోడికత్తి కేసులో కనీసం న్యాయస్థానానికి పిలిపించుకుని స్టేట్మెంట్ కూడా తీసుకోలేకపోయారేంటి అనే భావన అందరిలోనూ ఉంది. పదే న్యాయస్థానాలు పిలుస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రిని, నేను రాలేనని చెప్పేసి 5 ఏళ్లు తప్పించుకున్నారు. కేసు పెట్టారు కాబట్టి
మీరు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అనే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పాటించలేదు. అయినా కానీ గడిచిపోయింది. నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి నా సిబిఐ కేసులు వ్యక్తిగతంగా హాజరు కాలేను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన పిటిషన్ వేశాడు, పర్మిషన్ తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రిగా దిగిపోయి 15 నెలలు అవుతున్నా కానీ ఇంకా వ్యక్తిగతంగా ఇంతవరకు ఒక్కరోజు కూడా హాజరు కాలేదు. గతంలో ఇచ్చినటువంటి రిలీఫే కొనసాగుతూ ఉంది. మొన్న ఈ మధ్య కాలంలో అంటే ఈ సందర్భంలో కాక అంతకు ముందు సందర్భంలో ఇదే లండన్ వెళ్లేటటువంటి కార్యక్రమం, కూతురు పుట్టినరోజుకో లేదంటే డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికో వెళ్ళాలి అనేటటువంటి సందర్భంలో పర్మిషన్ అడిగితే అప్పటికే పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మీరు ఎక్స్పైర్ అయినటువంటి పాస్పోర్ట్ ని మళ్ళీ తిరిగి రెన్యువల్ చేయించుకోవాలి అంటే వ్యక్తిగతంగా ఒకసారి హాజరు కండి, వేరే కేసులు కూడా మీ మీద ఉన్నాయి అని చెప్పేసి స్థానిక కోర్టు ఆయన ఆదేశిస్తే దానికి కూడా పై కోర్టుకు వెళ్లి మరీ రిలీఫ్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంతెందుకు నిన్నగాక మొన్న తాజాగా చేసినటువంటి పర్యటనలో కూడా అసలు తప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చారో, ఆయన ఫోన్ నంబర్ కాదని చెప్పేసి సిబిఐ వాళ్ళు లేటుగా తెలుసుకుని పిటిషన్ వేస్తే, సో అప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇండియా వచ్చేసాడు కాబట్టి ఇంకా ఇది ఈ పిటిషన్ లో పసే ఉందని చెప్పేసి కొట్టివేశారు. ఇలా అనేక సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ఏం చేసినా సరే అనేక సందర్భాల్లో కనీసం కోర్టులకు కూడా హాజరు కాకుండా తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరిని, ఆయన ప్రతిభను, ఆయన సామర్థ్యాన్ని చూస్తున్నటువంటి ప్రజానికం ఇప్పుడు ఈ కేసులో కూడా ఆయనకు అనుకూలంగా వస్తుందేమో, ఒకవేళ అలా వచ్చినట్టయితే చిన్నోడికో న్యాయం పెద్దోడికో న్యాయం అనేటటువంటి భావన కలుగుతుందేమో అని చెప్పేసి అందరికీ అనిపించకైతే ఒక సాధారణ పిక్ పాకెటరో లేదంటే చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు 1-2 సార్లు కోర్టుకు హాజరు కాకపోతే వెంటనే అరెస్ట్ వారెంట్లు జారీ చేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి మరీ కోర్టులో నిలబెడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ, యంత్రాంగం, గౌరవ న్యాయస్థానాలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు కూడా రప్పించలేకపోతున్నాయే అనే ఫీల్ అయితే సామాన్యుడిలో కూడా కలుగుతుంది. మరి ఇందుట్లో ఇంకా అత్యద్భుతమైన అంశం ఏంటంటే, నేను వస్తే పెద్ద ఎత్తున వ్యవస్థకి, యంత్రాంగానికి ఖర్చు, అసాధారణ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో లేడు. వారం వారం బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. మరి బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం ఆయన కోసం అసాధారణ ఏర్పాట్లు చేస్తుందా? ఈ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కర్ణాటక ప్రభుత్వాలు కానీ పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాయా? సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను వస్తే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కావాలి, వ్యవహారం ఉంటుంది, పెద్ద ఖర్చు అవుతుంది. గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వస్తే దాదాపు 50 కోట్ల 60 కోట్ల ప్రతి పర్యటనకు ఖర్చు అవుతుంది అనేటటువంటి రేంజ్ లో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు కూడా అలాగే ప్రభుత్వాల చేత ఖర్చు పెట్టిస్తున్నాడు. అసలు అతని సెక్యూరిటీ కోసం అటు కర్ణాటక ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎంత ఖర్చు పెడుతున్నాయి ఏంటనేది అయితే ముందుగా తేలా. అది తేలిన తర్వాత రేపు తెలంగాణ ప్రభుత్వం నిజంగానే అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందా? అంత ఖర్చు భరించలేక వీడియో కాల్లో జడ్జి గారు సరే మీరు వీడియో కాల్లో హాజరైనా సరిపోతుందని చెప్పేసి ఆదేశాలు ఇస్తారా? లేదు అంత ఖర్చే ఉండదు బాబు, ఓవర్ యాక్షన్ వద్దు, మర్యాదగా రండి అని చెప్పేసి ఆదేశాలు ఇస్తారా? ఇన్ని ప్రశ్నలు, ఎన్ని సమాధానాలు లేని ప్రశ్నలు అయితే కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్, దాని తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అసలు మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.